మార్చి 11, 2024 హైదరాబాద్లోని మగ్దుం భవన్లో ఎస్కేఎం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా పశ్యా పద్మ గారు, ఎస్కేఎం కన్వీనర్ ఎం శ్రీనివాస్, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రసాద్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ఎస్కేఎం రాష్ట్ర కన్వీనర్ జక్కుల వెంకటయ్య, తెలంగాణ రైతు సంఘ సమితి, బి రాము, మాస్ లైన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అరుణ, ఇఫ్టు భిక్షపతి, ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందుల వెంకన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఐకేఎంఎస్ మొదలగు వారు ప్రెస్ మీట్లో పాల్గొని ప్రజలను రేపు 14వ తారీఖు ఇందిరా పార్కు ధర్నా చౌక్లో జరిగే మహాపంచాయతీ ధర్నాను విజయవంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఇందిరా పార్కులో ఈ జరుగుతుంది. ఈ ధర్నాలో ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి అని ఇప్పుడు సాగర్ గారు మాట్లాడతారు. ఏదైతే దేశవ్యాప్తంగా రైతులు అత్యంత శాంతియుతంగా ఉద్యమిస్తున్నారో ఆ ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏదైతే 14 నాడు జరుగుతుందో, మార్చి 14 నాడు చెలో ఢిల్లీ మహాపంచాయతీ కానీ ఆయా రాష్ట్ర కేంద్రాలు జరిగే మహాపంచాయతీలను విజయవంతం చేయాలని చెప్పి దళిత బహుజన్ ఫ్రంట్ పిలుపునిస్తూ ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది గ్రామీణ ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 50 లక్షల మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. అంటే మొత్తం ఈ దేశంలో ఉపాధి ఎంతో కొంత ఆకలి తీరుస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేస్తూ ఉంది. గత 9 సంవత్సరాలుగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కోత విధించింది. బడ్జెట్ నిధులే కోత కాదు, కొత్త కొత్త విధానాలను కూలీలను ఉపాధి హామీ పనికి దూరం చేయడానికి ఎన్ఎంఎంఎస్ అని నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి, డోన్ కెమెరా ఈ దేశంలో ఎవరికి లేవు డోన్ కెమెరాలు. ఎక్కడైనా కూలీలు కానీ ఎక్కడ పనిచేసే డోన్ కెమెరాల ద్వారా కూలీల పనిని పర్యవేక్షిస్తారండి ఇవాళ. అంటే ఇట్లా రకరకాల ఎత్తులతోటి వాళ్ళ ఉపాధి హామీ చట్టాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తుంది. కాబట్టి ఈ ఉద్యమంలో కూలీలు కూడా, గ్రామీణ ఉపాధి హామీ వ్యవసాయ కార్మిక కూలీలు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతాను. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల, కార్మికుల పట్ల, కూలీల పట్ల అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రేపు 14 తారీఖు నాడు ఇందిరా పార్కు వద్ద జరగబోయే ధర్నాకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పాల్గొంటాం. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు గడిచింది. ఈ 10 సంవత్సరాల కాలంలో రైతులకు ఇచ్చిన హామీలు, ఆ చట్టాలు ఉపసంహరించడం అని చెప్పి ఆ చట్టాలను అట్నే ఉంచి, తర్వాత విద్యుత్ చట్టాలను కూడా అట్నే ఉంచి, ఇవాళ మళ్ళా రైతులు రోడ్ల మీదకి వస్తే మళ్ళా రైతులను అణిచివేసే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా రైతాంగం కానీ, కార్మికులు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ, ప్రజా సంఘాలు కానీ ఇవాళ ధర్నాలు, రాస్తారోకోలు, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేయడానికి ముందుకొచ్చినాయి. కాబట్టి రేపు జరగబోయే 14వ తారీఖు ధర్నాకు మా సంఘం ఆధ్వర్యంలో పాల్గొంటాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వస్తే ఒక రైతులే గారు ఈ దేశంలో ఎవరిని కూడా బతకనిచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ ప్రాథమిక హక్కులను అణిచివేసే దిశగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తుంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడానికి ఎస్కేఎం నిర్వహించిన కార్యక్రమంలో మా సంఘం కూడా పాల్గొంటుందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సంయుక్త కిసాన్ మోర్చా రైతాంగ సమస్యలపైన ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో, మార్చి 14వ తారీఖున దేశవ్యాప్తంగా, అందులో ప్రధానంగా ఉత్తర భారతదేశంలో రామ్లీల్ మైదాన్ ఢిల్లీలో జరిగేటువంటి ధర్నా కార్యక్రమం, అలాగే దక్షిణ భారతదేశంలో కానీ ఢిల్లీకి దూరంగా ఉన్నటువంటి తక్కిన రాష్ట్రాలన్నీ ఆయా రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలని నిర్వహించండి అని ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా తెలంగాణలో కూడా
కార్యక్రమాన్ని నిర్వహించడంలో ప్రగతిశీల మహిళా సంఘం భాగస్వామ్యం తీసుకుంటుంది. అంతేకాకుండా ప్రధానంగా ఇవాళ రైతాంగం అప్పులతో కుంగిపోతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ కూడా 5 లక్షల కోట్లని అప్పుల్ని రైతాంగ అప్పులు రద్దు చేయడానికి మనసు రానటువంటి కేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ 25 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ పెట్టుబడిదారులకి, అక్కడ కార్పొరేటర్లకి అందరికి కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే కార్పొరేటర్లకి రైతాంగానికి మధ్య చూస్తే ఎంత వ్యత్యాసం, అంటే ఎట్లా చూపిస్తుందన్న వివక్షత అనేటువంటిది చాలా స్పష్టంగా ఈ విషయంలోనే అర్థమవుతుంది. అంతేకాకుండా ఇవాళ ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి బయటకు రావాలి, రైతాంగానికి ఇచ్చినటువంటి సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా రద్దు చేయాలని వాణిజ్య సంస్థ పెట్టినటువంటి షరతులకి లోబడి ఇవాళ రైతాంగం నష్టపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం కొనసాగుతుంది కనుక దీన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇది జరుగుతున్నటువంటి ధర్నా. ఈ ధర్నాలో అన్ని మహిళా సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలనేటువంటిది విజ్ఞప్తి చేస్తాము. సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రేపు 14న జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ, ఈ కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా నాన్స్తున్నది. అందులో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా ఈ నెల 13 నుంచి రైతాంగ ఉద్యమం ప్రారంభమైంది. అదే రకంగా 16వ తారీఖు రోజున ఢిల్లీలో నిరసన తెలపాలని పోతున్న క్రమంలో రానివ్వకుండా తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించింది. ఆ క్రమంలో ఒక యువ రైతు శుభకరణ్ సింగ్ అనే రైతు మరణించాడు. కనుక వాటినంతటిని దృష్టిలో పెట్టుకొని ఎస్కాం ఇచ్చిన పిలుపులో భాగంగా మనం ఈ నెల 14న దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మహాపంచాయతీ జరుగుతున్నది. దాన్ని విజయవంతం చేయాలని తెలంగాణలో కానీ వివిధ జిల్లాల్లో మండల కేంద్రాల్లో కూడా ధర్నాలు చేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా పండించే పంటలకు ధరలు లేవు, దున్నుకునే వారికి భూములు లేవు. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. కనుక మనము చేయవలసింది ఈ ధర్నాను విజయం చేయాలని విద్యార్థులు, మేధావులు, ప్రజలు అందరూ పెద్ద ఎత్తున వచ్చి కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా ఉద్యమించి సాధించుకోవాలని తెలియజేస్తూ ముగిస్తుంది. మిత్రులారా, కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం పట్ల, రైతాంగం పట్ల అణచివేత వైఖరి, నిర్బంధ వైఖరిని విడనాడి తొలి దశలో రైతాంగం చేపట్టినటువంటి, ఢిల్లీ కేంద్రంగా చేపట్టినటువంటి ఉద్యమం సందర్భంగా ఇచ్చినటువంటి రాతపూర్వక హామీని అమలు చేయని కారణంగా 2వ దఫా రైతాంగ ఉద్యమం ఢిల్లీ కేంద్రంగా ప్రారంభమైంది. ఆ పిలుపులో భాగంగా ఎస్కేఎం, కేంద్ర కార్మిక సంఘాలు ఉమ్మడిగా ఈ నెల 14వ తారీఖున ఢిల్లీ కేంద్రంగా దేశవ్యాప్తంగా దేశ రాజధానిలోను, రాష్ట్ర కేంద్రాల్లోనూ, జిల్లా కేంద్రాల్లోనూ మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పిలుపునిచ్చినాయి. ఆ పిలుపులో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి కార్మిక సంఘాల పక్షాన మేము కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలని అమలు చేయని కారణంగానే 2వ దఫా ఈ ఢిల్లీ కేంద్రంగా ఉద్యమం ప్రారంభమైందన్నటువంటి విషయం దాదాపు అందరికీ తెలిసినటువంటిదే. కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పట్ల, రైతాంగం పట్ల వాళ్ళ విధానాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది మనం గమనిస్తే, ఒకటి
ఈ 3 నల్ల సాగు చట్టాల వల్ల రైతాంగానికి ఉండేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి అంశం ఏంటంటే రైతాంగానికి భూమి మీద హక్కును కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. మొత్తం వ్యవసాయ రంగాన్ని కంపెనీ వ్యవసాయంగా మార్చడం కోసం స్వదేశీ విదేశీ బడా కార్పొరేట్ సంస్థల చేతుల్లో వ్యవసాయ రంగాన్ని పెట్టాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ కనీస మద్దతు ధర రైతాంగానికి ఇవ్వకపోవడం కానీ, సబ్సిడీలు ఎత్తివేసేటువంటి కార్యక్రమం కానీ, అదేవిధంగా రైతాంగానికి ఏదైతే రుణమాఫీకి సంబంధించింది ఏదైతే ఉందో అది ఆ వైపుగా చర్యలు చేపట్టకపోవడానికి కారణం ఈ విధానమే అనేటువంటిది మేము భావిస్తున్నాం. అందుకనే తక్షణమే 3 నల్ల సాగు చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ కంపెనీ ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్న ఈ చట్టాలని గతంలో ఇచ్చిన హామీ ప్రకారం రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రుణ విమోచన చట్టాన్ని తక్షణమే తీసుకురావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సబ్సిడీలు ఎత్తివేసేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, విధానం ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కార్మిక వర్గానికి సంబంధించి ఇవాళ 4 లేబర్ కోడ్స్ని తీసుకురావడంలో ప్రధానంగా ఈరోజు మొత్తం స్వదేశీ విదేశీ బడా కార్పొరేట్ సంస్థలు, ముఖ్యంగా సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీల ఆర్థిక వ్యాపార వాణిజ్య కార్యకలాపాల ప్రయోజనం కోసం, ఇవాళ వాళ్ళకి లాభాలు మరింత సమకూర్చడం కోసం, కార్మిక వర్గం యొక్క శ్రమశక్తిని కాల్చౌకగా దోచిపెట్టడం కోసం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఈ మొత్తం 23 చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ ముందు తీసుకొచ్చారు. దీంట్లో ప్రధానంగా కార్మిక వర్గానికి ఉన్నటువంటి ఒక ప్రమాదకరమైనటువంటిది ఏంటంటే దాదాపు శతాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్నటువంటి సమ్మె హక్కుని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. యూనియన్లు ఏర్పాటు చేసుకున్నటువంటి హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. ఇవాళ వాళ్ళ కనీస వేతనాలు, బోనస్లు, ఇంక్రిమెంట్లు ఇత్యాది విషయాల్లో ప్రభుత్వంతో యాజమాన్యాలతో బేరసారాలాడేటువంటి హక్కును కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. అంతేకాదు ఇవాళ పని గంటలకు సంబంధించి కూడా చికాగో అంటే 1886లో చికాగో పోరాటమే పని గంటల తగ్గింపు కోసం సాగినటువంటి ఉద్యమం. ఆ ఉద్యమ స్ఫూర్తికి భిన్నంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం 8 గంటల పనిదినం నుంచి 12 గంటల పనిదినంగా మార్చాలని చెప్పేసి కుట్ర జరుగుతుంది. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 12 గంటల పని విధానం అమలవుతుంది. ఈ 12 గంటల పని విధానం వల్ల కార్మిక వర్గానికి అదనంగా వచ్చేటువంటి వేతనాలు ఏమి ఉండవు, అదనంగా ఆర్థిక ప్రయోజనాలు ఏమి ఉండవు, పైగా పరిభారం అనేటువంటి ఉంటుంది అనేటువంటిది మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. మరొకటి వేతనాల కోడ్ ఏదైతే ఉందో ఆ వేతనాల కోడ్లో కూడా ఇవాళ కనీస వేతనాల నిర్వచనాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చివేసింది. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటిదని మేము భావిస్తూ, అందుకని కార్మిక వర్గం కూడా సీరియస్గా ఆలోచించాల్సింది. ఎస్కేఎం ఇచ్చినటువంటి పిలుపు, ఆ పిలుపుని బలపరుస్తూ కేంద్ర కార్మిక సంఘాలు కూడా ఈ ఉద్యమంలో భాగస్వామిగా ఉన్నాయి. అందుకని 14వ తారీఖున జరిగేటువంటి ఇందిరా పార్కు రాష్ట్ర కేంద్రంలో ఇందిరా పార్క్ దగ్గర జరిగే మహాధర్నా, అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో జరిగే ఈ కార్యక్రమాల్లో కార్మిక వర్గ శ్రేణులన్నీ కూడా ప్రధానంగా సంఘటిత, అసంఘటిత ఉద్యోగ వర్గాలన్నీ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి కార్మిక సంఘాల పక్షాన కోరుతూ, ఏదైతే ఫిబ్రవరి 16 నాడు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, రైతాంగం కలిసి ఉద్యమించి డిమాండ్స్ ఏదైతున్నాయో, గత ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం రైతాంగానికి సంబంధించిన డిమాండ్స్ పరిష్కరించకపోవడం వల్లనే రైతాంగం గత సంవత్సరం 13 నెలలు రైతాంగ సమస్యలపై ఆ రోజు ఢిల్లీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి చేసిన ప్రయత్నం, దానిలో భాగంగానే ఈరోజు మళ్ళీ కూడా ఎన్నికలు రాబోతున్నాయి. ప్రభుత్వం రైతాంగానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించకుండా ఇలా కాలయాపన మోడీ ప్రభుత్వం చేస్తున్నది. దీనిలో భాగంగానే ఐఎఫ్టీ కూడా రాష్ట్ర కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ అన్ని జిల్లాల్లో కూడా ఈ మార్చి 14 నాడు జరుగుతున్న కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాలలో, జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ మండల ప్రాంతాల్లో కానీ చేయాలనేది నిర్ణయించుకోవడం అనేది జరిగింది. అట్లనే హైదరాబాద్లో కూడా ఈ నెల 14 జరుగుతున్న కార్యక్రమంలో ఐఎఫ్టీ భాగస్వామ్యం కావాలనేది అనుకున్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వమైనా కూడా కార్మిక వ్యతిరేక విధానాలే అవలంబిస్తున్నారు. కాబట్టి దీన్ని సంఘటితంగా కార్మికులు, రైతులు, మేధావులు, విద్యార్థులు, ప్రజలందరినీ సమీకరించి ఈ ఉద్యమాన్ని రేపు జరుగుతున్న దాన్ని విజయవంతం చేయాలనేదే ఐఎఫ్టీ భావిస్తున్నది.